భారీ అంచనాల నడుమ ప్రపంచవ్యాప్తంగా విడుదలైనటువంటి వార్ 2 చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ని సొంతం చేసుకున్నప్పటికీ కలెక్షన్ల రూపంలో మాత్రం దూసుకు వెళ్తూ ఉంది. మొదటి 3 రోజుల కలెక్షన్లు చూసుకున్నట్లయితే ఈ సినిమా విడుదలైన మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 85 కోట్ల నుంచి 110 కోట్ల రూపాయల వరకు గ్రాస్ సాధించిందని, రెండవ రోజు 85 కోట్ల రూపాయల మేర గ్రాస్ని ఈ సినిమా కలెక్ట్ చేసిందని, మూడవ రోజు 65 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసిందంటూ కొన్ని వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో నాలుగవ రోజు ఈ వార్ 2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఎంత కలెక్ట్ చేసింది, ఈ 4 రోజుల కలెక్షన్ ఓవరాల్గా ఎలా ఉంది, ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే ఇంకెంత కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది, ఈ సినిమా అసలు బ్రేక్ ఈవెన్ అయ్యేటువంటి అవకాశం ఉందా లేదా అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. వార్ 2 చిత్రానికి 3 రోజుల ఇండియా నెట్ ఎంత ఉంది అనేది ఒకసారి చూస్తే, తొలి రోజు ఇండియాలో వార్ 2 చిత్రానికి 52 కోట్ల రూపాయల నెట్, రెండవ రోజు వచ్చేసి 57 కోట్ల 35 లక్షల రూపాయల నెట్, మూడో రోజు వచ్చేసి 33 కోట్ల 25 లక్షల రూపాయల నెట్ అయితే వసూలు చేసినట్లుగా ఈ సినిమా అంచనా వేశారు. ఇలా ఇండియా నెట్ వైడ్ చూసుకున్నట్లయితే 3 రోజుల్లో ఈ సినిమా 143 కోట్ల రూపాయలు చేరుకుందంటూ సాక్నిక్ గణాంకాలు తెలుపుతూ ఉన్నాయి. ఇందులో హిందీ వర్షన్లో వచ్చేసి 99 కోట్ల 5 లక్షల రూపాయల నెట్ రూపంలో కలెక్ట్ చేసినట్లుగా, తమిళంలో 1 కోటి రూపాయలు నెట్ రూపంలో కలెక్ట్ చేసినట్లుగా, తెలుగులో 42 కోట్ల రూపాయలు నెట్ రూపంలో ఈ సినిమా కలెక్షన్స్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక వార్ 2 చిత్రానికి 4వ రోజు వసూళ్లు ఎలా ఉన్నాయనేది ఒకసారి చూస్తే, వార్ 2 చిత్రం మొదటి వీకెండ్ బాక్స్ ఆఫీస్ నుంచి మంచి వసూళ్లను అయితే అందుకుంటూ ఉంది. ఈ క్రమంలోనే 4వ రోజు ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు ఈ సినిమా 16 కోట్ల రూపాయలు వసూలు చేసిందంటూ సాక్నిక్ తెలిపింది. ఇక థియేటర్లో ఆక్యుపెన్సీ కూడా 30% యావరేజ్గా నమోదు కావడం విశేషం. ఇక ఫస్ట్ షో సెకండ్ షో లెక్కలు కలుపుకొని ఈ చిత్రానికి మొత్తంగా 40 కోట్ల నెట్ వసూలు అయ్యేటువంటి అవకాశం ఉందంటూ కూడా ట్రేడ్ నిపుణులు అయితే అంచనా వేస్తూ ఉన్నారు. సో ఒకసారి 3 రోజుల వరల్డ్ వైడ్ వసూలు కనుక చూస్తే మనం ఓపెనింగ్ డే వార్ 2 చిత్రం వరల్డ్ వైడ్గా 85 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. ఇక రెండవ రోజు 83 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. మూడవ రోజు చూసుకున్నట్లయితే 65 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. ఇక 4వ రోజు అంటే ఆదివారం రోజు ఈ చిత్రం 80 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసిందంటూ కూడా ట్రేడ్ నిపుణులు అయితే వెల్లడిస్తూ ఉన్నారు. దీంతో ఇండియా గ్రాస్ చూసుకున్నట్లయితే 220 కోట్లు, ఇండియా నెట్ చూసుకున్నట్లయితే 160 కోట్లు చేరుకుందని, ఓవర్సీస్లో 60 కోట్లు వసూలు అయిందని, వరల్డ్ వైడ్గా చూసుకున్నట్లయితే 280 కోట్ల రూపాయల గ్రాస్తో ఈ సినిమా దూసుకు వెళ్తున్నట్లుగా ట్రేడ్ వర్గాలు అయితే అంచనా వేస్తూ ఉన్నాయి. సో ఆగస్టు 14వ తేదీన 2 పాన్ ఇండియా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడ్డాయి. అది ఒకటి కోలీవుడ్ నుంచి పాన్ ఇండియా సినిమాగా విడుదలైనటువంటి కూలీ చిత్రం కాగా, మరొకటి బాలీవుడ్ నుంచి పాన్ ఇండియా సినిమాగా విడుదలైనటువంటి వార్ 2. మొదటి రోజు నుంచి కూడా వార్ 2 అలాగే కూలీ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అయితే మిక్స్డ్ టాక్ని సొంతం చేసుకున్నప్పటికీ కలెక్షన్ రూపంలో దూసుకు వెళ్తూ ఉన్నాయి. మొదటి 3 రోజులు చూసుకున్నట్లయితే కూలీ చిత్రం కలెక్షన్స్ రూపంలో వార్ 2 చిత్రాన్ని వెనక్కి నెట్టి అది దూసుకు వెళ్ళింది. 4వ రోజు చూసుకున్నట్లయితే బాక్స్ ఆఫీస్ వద్ద వార్ 2 కూలీ చిత్రాన్ని వెనక్కి నెట్టి కలెక్షన్స్ రూపంలో వార్ 2 సినిమా దూసుకు వెళ్ళింది. 4వ రోజు బాక్స్ ఆఫీస్ వద్ద వార్ 2 సినిమా సత్తా చాటింది. సో మొదటి రోజు గ్రాస్ పరంగా చూసుకున్నట్లయితే 83 కోట్లు, రెండవ రోజు గ్రాస్ పరంగా చూసుకున్నట్లయితే 85 కోట్లు, మూడవ రోజు గ్రాస్ పరంగా చూసుకున్నట్లయితే 65 కోట్లు, 4వ రోజు గ్రాస్ పరంగా చూసుకున్నట్లయితే 80 కోట్ల రూపాయలు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంటే 3వ రోజు గ్రాస్ కలెక్షన్స్ కంటే కూడా 4వ రోజు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా గ్రాస్ కలెక్షన్స్ అధికంగా ఉన్నాయి. కానీ అటు కూలీ సినిమా చూసుకున్నట్లయితే 4వ రోజు ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ కలెక్షన్స్ మాత్రం తగ్గుముఖం పట్టాయి. అంటే దగ్గరగా 50 నుంచి 55 కోట్ల మేర కలెక్ట్ చేసినట్లుగా అంచనా వేస్తూ ఉన్నారు. కానీ వార్ 2 చిత్రం మాత్రం 80 కోట్ల మేర వసూలు చేసినట్లుగా ట్రేడ్ వర్గాలు అయితే అంచనా వేస్తూ ఉన్నారు. ఇక ఈ వార్ 2 సినిమా బడ్జెట్ కనుక చూసుకున్నట్లయితే దీనికి 400 కోట్ల రూపాయల బడ్జెట్ అయితే పెట్టడం జరిగింది. ఇక వార్ 2 సినిమా ప్రీ రిలీజ్ ఎంత చేసింది, బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఎంత కలెక్ట్ చేయాలనేది ఒకసారి చూద్దాం. విడుదలకు ముందే వార్ 2 చిత్రం
భారీ అంచనాల మధ్య ఈ సినిమా విడుదలైంది. దీంతో సినిమాకి సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగింది. థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా ఈ చిత్రానికి ఏకంగా 340 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందంటూ ట్రేడ్ నిపుణులు వెల్లడిస్తూ ఉన్నారు. ఇక ఈ చిత్రానికి సంబంధించినటువంటి తెలుగు రైట్స్ను యంగ్ అండ్ టాలెంటెడ్ ప్రొడ్యూసర్ అయినటువంటి సూర్యదేవర్ నాగవంశి ఆయన 95 నుంచి 105 కోట్ల రూపాయలు ఇచ్చి ఆయన ఈ సినిమా రైట్స్ని దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది. కర్ణాటక, ఇతర రాష్ట్రాల రైట్స్ ద్వారా ఈ సినిమాకి 19 కోట్లు, అలాగే ఓవర్సీస్ రైట్స్ ద్వారా 56 కోట్ల రూపాయల బిజినెస్ జరిగిందని, ఇక ఈ చిత్రం లాభాల్లోకి రావాలంటే మాత్రం 700 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేయాల్సి ఉందంటూ కూడా ట్రేడ్ నిపుణులు అయితే ఈ సినిమాకి విలువ కడుతూ ఉన్నారు. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ సినిమా ఆగస్టు 14వ తేదీన విడుదలైంది ప్రపంచవ్యాప్తంగా. 4 రోజుల కలెక్షన్స్ చూసుకున్నట్లయితే 250 కోట్ల గ్రాస్కి దగ్గరలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే 700 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది. ఈ రోజు నుంచి వీక్ డేస్ స్టార్ట్ అయినటువంటి నేపథ్యంలో కలెక్షన్స్ కొంత తగ్గేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక మళ్ళీ వీకెండ్స్లో ఈ సినిమా లాంగ్ రన్లో బాలీవుడ్లో ఎక్కువగా వసూళ్లు రాబట్టేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. తెలుగులో మాత్రం కాస్త వసూళ్లు తగ్గాయి అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకోవచ్చు. ఇక ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా కనుక చూసుకున్నట్లయితే ఓవర్సీస్ అలాగే బాలీవుడ్లో మాత్రం ఈ సినిమా సత్తా చాటుతూ ఉంది. కలెక్షన్లు రోజు రోజుకి పెంచుకుంటూ ఉంది. ఇలాగే కనుక కలెక్షన్స్ కనుక కొనసాగితే మాత్రం ఈ సినిమా లాంగ్ రన్లో బ్రేక్ ఈవెన్ అయ్యేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పట్లో మాత్రం బ్రేక్ ఈవెన్ అయ్యేటువంటి పరిస్థితులు అయితే లేవు. దానికి తోడు ఈ రోజు నుంచి వీక్ డేస్ ప్రారంభమైనటువంటి నేపథ్యంలో కలెక్షన్స్ కాస్త తగ్గుముఖం పట్టేటువంటి అవకాశం అయితే ఉంది. కాకపోతే బాలీవుడ్లో మాత్రం మళ్ళీ శుక్రవారం నుంచి ఆదివారం వరకు వసూళ్లు పుంజుకునేటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. థ్యాంక్ యూ సో మచ్.